ఈరోజు మనం చర్చించుకోబోయే జీవన సమస్య అలసట. సాధారణంగా కొంతమందిని మనం చూసినట్లయితే ఎక్కువగా మానసికంగా శారీరకంగా శ్రమ పడకపోయినప్పటికీ కూడా అలసిపోతూ ఉంటారు. అసలు ఇంత తొందరగా అలసిపోవడానికి కారణాలు ఏంటంటారు? ఈ అలసట అనే సమస్య ఆడవాళ్ళలోనే ఎక్కువ కనిపిస్తుంటుంది. మనం గమనించినట్టయితే కనుక ఇళ్లలో చాలా మంది ఆడవాళ్ళు ఎక్కువ మంది అలసిపోవడం అన్న సమస్యను చెప్తూ ఉంటారు. ఈ పరిశోధనలో తేలింది ఏంటంటే ఈ అలసట అన్న సమస్య 60% పైగా ఎక్కువ మందిలో కేవలం మానసిక కారణాల వల్ల ఈ అలసట కలుగుతుంటుంది. ఒక 40% కంటే తక్కువే శారీరక కారణాలు, అంటే శరీరంలో ఏదో ఒక సమస్య ఉండడం వల్ల అలసిపోవడం అన్నది తక్కువ. మానసిక కారణాల వల్ల ఈ అలసట అంటే నిస్త్రాణగా అయిపోవడం లాంటివి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. ఎందుకని ఎక్కువ అంటే ఒకటి మానసిక కారణం ఎందుకు ఎక్కువ, ఇంకొకటి ఆడవాళ్ళలో ఎందుకు ఎక్కువ, రెండు అంశాలు మనం చూడాల్సి ఉంటుంది. ఆడవాళ్ళలో ఉన్న మెయిన్ సమస్య ఏంటంటే ఒక సున్నితమైన మనస్తత్వం ఉండటం వల్ల ప్రతి చిన్నదానికి ఎక్కువగా బాధపడడం అనేది ఒకటి ఉంటుంది. ఎప్పుడో జరిగిపోయిన విషయాలు లేకపోతే ఏవో ఒక విషయం మనసులో పెట్టుకుని దాన్నే పదే పదే ఆలోచించి బాధపడడం అనేది స్త్రీలలో సామాన్యంగా ఉన్నటువంటి లక్షణం. ఇలా నిరంతరం బాధపడుతూ ఉండటం వల్ల మన మెదడులోంచి ఒక రకమైన సెక్రీషన్స్ అంటే ఒక స్రావాలు వస్తాయి. ఈ స్రావాలు శరీరాన్ని నిస్త్రాణగా అయ్యేటట్టు, మన కండరాలను అలసిపోయేలాగా చేయటం, కండరాలు బిగిసిపోయేలా చేయటం, ఇలాంటివన్నీ చేస్తుంటాయి అన్నమాట. అందుకని ఏంటంటే మానసిక కారణాలే ఎక్కువగా ఈ అలసట అన్న లక్షణాన్ని కనిపించడానికి కారణం అవుతూ ఉంటాయి. డాక్టర్ గారు, శరీరంలో ఏ వ్యాధి లేకపోయినప్పటికీ అలసటగా ఫీల్ అవుతున్నప్పుడు మరి దాని నివారణకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలండి? కొన్ని చిన్న చిన్న సూచనలు పాటించినా కూడా ఈ అలసటని తగ్గించుకోవచ్చు. ఎందుకంటే అలసట తేలిగ్గా తీసిపారేస్తాం, కానీ దానివల్ల ప్రతిరోజు ఎన్నో గంటలు పని చేసుకోలేకపోవడం, ఆందోళన పడుతూ ఉండడం అనేది చాలా మంది స్త్రీలు అనుభవిస్తుంటారు. తాజాగా ఉడకపెట్టుకున్నటువంటి వంటలు, అది ముఖ్యంగా చేయాల్సినటువంటిది. అది తాజాగా వండిన వంటలు తీసుకోవాలి. ఎప్పుడో వండి పెట్టినవి, చల్లారిపోయినవి, ముందు రోజు చేసినవి, అలాంటివన్నీ తీసుకుంటూ ఉంటే ఏంటంటే శరీరం తొందరగా అలసిపోతుంది. అలా కాకుండా ఎప్పటికప్పుడు వండుకుని వేడివేడిగా ఉన్నటువంటి ఆహారం తీసుకున్నట్టయితే కనుక అది శరీరానికి చక్కటి శక్తిని ఇస్తుంది, మనసుని ఉల్లాసంగా ఉంచుతుంది. మెయిన్గా మానసిక ఉల్లాసం కూడా దానివల్ల కలుగుతుంది అనమాట. అలాగే మరొకటి ఏంటంటే చాలామంది స్త్రీలు ఏదో తినేస్తున్నాం అనుకుని తినేయటం ఒక రకం, ఇంకోటి టీవీ సీరియల్స్ చూస్తూ అటు ఆలోచిస్తూ తినడం ఒకటి. ఇలాంటివి చేయటం వల్ల తిన్నటువంటి ఆహారంలో ఉన్న శక్తి శరీరానికి వంట పట్టదు. అందువల్ల తినేటప్పుడు ఆ తింటున్న దాని మీద దృష్టి పెట్టుకుని మనసు లగ్నం చేసుకుని తిన్నట్టయితే కనుక తీసుకున్నటువంటి ఆహారం శరీరానికి బాగా వంటబట్టి ఈ అలసట అనేటువంటి సమస్య లేకుండా సహాయపడుతుంది. అలాగే మరొకటి ఏంటంటే విశ్రాంతి. శరీరానికి కావాల్సినటువంటి విశ్రాంతి, మనసుకు కావాల్సినటువంటి విశ్రాంతి కూడా ఇవ్వాలి. ప్రతిరోజు రాత్రి చక్కగా నిద్రపోవటం వల్ల శరీరం అంటే రిపేర్ అంటాం. ఏంటంటే మన శరీరంలో రోజు జరిగేటువంటి రకరకాల చర్యల్లో కొన్ని అక్కర్లేని పదార్థాలు విడుదల కావటం, కొన్ని శరీరంలో ఉన్నటువంటి కణాలు అలసిపోవటం, అవి డ్యామేజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. మనం నిద్రపోయే సమయంలో ఈ రిపేర్ అంతా ఏంటంటే శరీరం మళ్ళీ మన్నాటికి రెడీగా రీఛార్జ్ అయినట్టుగా తయారయ్యేందుకు అవకాశం ఉంటుంది. కనుక రాత్రిపూట చక్కగా హాయిగా గాఢంగా నిద్రపోయేలాగా ప్రయత్నించటం అన్నది అలసట తగ్గించుకునేందుకు ఒక మార్గం అవుతుంది. అలసట నివారణకు ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారండి? ఇప్పుడు మన ఔషధం తయారు చేసుకోవడానికి తీసుకునేటువంటి మూలిక ఉసిరికాయలు. మనకేంటంటే సీజన్లో చక్కటి ఉసిరికాయలు దొరుకుతాయి. దూరగా ఉన్నటువంటి ఉసిరికాయలు తీసుకుని వాడుకోవాలి. ఒకవేళ మీకు ఉసిరికాయలు దొరకనట్టయితే కనుక ఎండబెట్టినటువంటి ఉసిరి వలుపుని వాడుకోండి. కానీ వీలైనంత వరకు ఉసిరికాయలనే వాడుకోవాలి. అందులోంచి మంచి సారం మనకి వచ్చే అవకాశం ఉంటుంది. సుమారుగా ఒక 1/2 కిలో ఉసిరికాయలను తీసుకుని వాటిని ఊరికి ఒక 2-3 నిమిషాల పాటు కొంచెం ఉడకబెట్టినట్టయితే కనుక తేలిగ్గా మెత్తపడేందుకు అవకాశం ఉంటుంది. అలా చేసిన తర్వాత వాటిని తీసుకుని ముక్కలు తరిగి దాన్ని మిక్సీలో వేసి బాగా తిప్పి రసం తీసుకోవాలి. ఈ ఉసిరి రసం సుమారుగా 250 మిల్లీలీటర్ రసం తీసుకోవాలి. అంటే మీకు ఉసిరికాయలు దొరకపోయినట్టయితే కనుక ఈ ఉసిరి వలుపు తీసుకుని, ఉసిరి వలుపు అంటే సుమారుగా ఒక 1/4 కిలో ఉసిరి వలుపు తీసుకోండి. దానికి 4 రెట్లు నీళ్లు పోయాలి. అంటే సుమారుగా 1 లీటర్ నీళ్లు పోయాలన్నమాట. నీళ్లు పోసి దాన్ని సన్నటి మంట మీద పెట్టి బాగా మరిగిస్తూ ఉండాలి 4వ వంతు మిగిలే వరకు. 4వ వంతు అంటే మళ్ళీ ఒక 1/2 లీటర్ 250 మిల్లీలీటర్ల కషాయం మనకి వచ్చేంత వరకు దాన్ని మరిగించాలి. తర్వాత దాన్ని వడపోసుకుని ఆ కషాయం తీసుకోవాలన్నమాట. అంటే అవకాశం ఉన్నవాళ్ళు రసమైనా 250 మిల్లీలీటర్లే, కుదరనప్పుడు మీరు కషాయం చేసుకున్నా సరే ఒక 250 మిల్లీలీటర్ల కషాయాన్ని తయారు చేసుకోవాలి. ఈ ఉసిరి ఏంటంటే ఎందుకు మనం ఈ ఔషధంలో అంటే మన అలసట తగ్గడానికి ఎందుకు ఈ ఔషధంలో వాడుకుంటున్నాం ఉసిరిని అంటే ఉసిరికి చాలా చాలా మంచి గుణాలు ఉన్నాయి. చాలా మంచి గుణాలు అంటే శరీరానికి అలసటని బాగా తగ్గిస్తుంది. శరీరంలో ఉన్నటువంటి రక్తలేమి కానీ ఏదైనా ఉందంటే దాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఒక పెద్ద టానిక్ ఇది. అసలు ఒట్టిగా ఉసిరికాయతోటే ఎన్నో రోగాలు తగ్గించేందుకు అవకాశం ఉంటుంది.
రసాయనం అంటాం ఆయుర్వేదంలో. రసాయనం అంటే టానిక్ అన్నమాట. శరీరానికి శక్తిని ఇస్తుంది, కొత్త కణాలను పుట్టిస్తుంది, అలాగే రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఈ అలసటను తగ్గించడానికి ఏంటంటే ఇలాంటి మంచి గుణాలన్నీ ఉన్నటువంటి మూలికను వాడుకోవాలి. ఆ అన్ని గుణాలు ఉన్నటువంటి ఈ ఉసిరిని మనం ఈ ఔషధంలో వాడుకుంటున్నాం. ఇప్పుడు 250 మిల్లీలీటర్ల రసము లేదా కషాయం సిద్ధంగా ఉంచుకున్నాం కదా. ఈ కషాయాన్ని లేదా రసాన్ని ఒక సీసాలో పోసుకోండి. ఒక గాజు సీసాలో పోసుకుని దానికి 125 గ్రాముల పటిక బెల్లం తీసుకోవాలి. అంటే రసం ఎంత తీసుకున్నామో అందులో సగం బరువు పటిక బెల్లం తీసుకుంటాం అన్నమాట. ఈ పటిక బెల్లాన్ని ఏం చేయాలంటే ఒక తెల్లటి గుడ్డ తీసుకుని, శుభ్రమైన తెల్లటి గుడ్డ, ఈ పటిక బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసేసి ఆ గుడ్డలో మూట కట్టాలి. మూట కట్టి ఈ రసాన్ని ఒక సీసాలో పోసి ఉంచుకున్నాం కదా, ఆ సీసాలో ఈ పటిక బెల్లం మూటని అందులో మునిగేలాగా వేయాలి. మునిగేలాగా వేసి అలా ఉంచేసేయాలి. అలా ఉంచేస్తే ఏంటంటే మెల్లగా ఈ పటిక బెల్లం ఆ ఉసిరి రసంలో బాగా కరుగుతుంది. ఈ పటిక బెల్లంలో ఏంటంటే అప్పుడప్పుడు కొంచెం దుమ్ము ధూళి ఇలాంటివి కలిసిపోయి ఉంటాయి. ఎప్పుడైతే మనం ఈ గుడ్డలో మూట కట్టి దాన్ని కరిగించడానికి పెట్టామో ఆ గుడ్డలోనేమో దుమ్ము ధూళి ఉండిపోతుంది. చక్కటి పటిక బెల్లం సారం అంతా ఈ ఉసిరి రసంలో కరిగిపోతుంది. కరిగిపోయిన తర్వాత ఆ బట్టను తీసి పక్కన పెట్టేసి ఈ మిశ్రమాన్ని, అంటే ఉసిరి రసము తర్వాత పటిక బెల్లం కలిసి ఉన్నటువంటి మిశ్రమంలో మరొక 125 మిల్లీలీటర్ల తేనెను కూడా కలపాలి. అంటే 250 మిల్లీలీటర్లు ఏమో రసము, 125 గ్రాములు ఏమో పటిక బెల్లం, అలాగే 125 గ్రాముల తేనె. ఈ మూడింటిని బాగా కలిపి ఆ సీసాని ఎండలో పెట్టి ఉంచాలి. అలా రోజు కొంతసేపు ఎండలో పెడుతూ ఉండాలి అన్నమాట. 1 గంట 2 గంటల పాటు ఎండలో పెడుతూ సుమారుగా 1 నెల రోజుల పాటు దాన్ని ఈ పద్ధతిలో ఎండలో ఉంచుతూ ఉండాలి. ఆ తర్వాత మనకి ఔషధం సిద్ధమైపోతుంది. ఈ ఔషధాన్ని ప్రతిరోజు పొద్దున్న 10 మిల్లీలీటర్లు, రాత్రి 10 మిల్లీలీటర్లు కొంచెం నీళ్లు కలుపుకొని తీసుకుంటున్నట్టయితే కనుక ఈ అలసట అనే సమస్యను చాలా తేలిగ్గా మీకు మీరే పరిష్కారం చేసుకోవచ్చు.